మనం బైకర్స్ అందరం కూడా ఒక ఇష్యూ ఫేస్ చేస్తాం. అదేంటంటే ట్రాఫిక్లో బైక్ స్టాల్ అవ్వటం అండ్ ఇలా జర్క్ ఇవ్వటం. సో దీన్ని ఎలా ఫేస్ చేయాలి, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి బైక్ ఎందుకు ఆగుతుంది. బైక్ ఎప్పుడైనా సరే దానికి మూవ్ అవటానికి ఒక మినిమం ఆర్పిఎం ఈజ్ ఇంపార్టెంట్. మూవ్ అవటానికి ఏదైతే మినిమం ఆర్పిఎం కావాలో దానికంటే తక్కువ ఆర్పిఎం ఉన్నప్పుడు బైక్ స్టాల్ అవుతుంది. మనం మెయింటైన్ చేయాలి మినిమం ఆర్పిఎం మూవ్ అవ్వటానికి. సో అది ఎలా చెక్ చేసుకోవాలి? సో దానికోసం నేను ఇప్పుడు బైక్ ఆన్ చేస్తున్నా. సో నా ఐడల్ ఆర్పిఎం వచ్చేసి 1000 ఉంది. నేను ఎప్పుడైతే ఫస్ట్ గేర్లో షిఫ్ట్ చేసి లిటిల్ బిట్ క్లచ్ వదులుతూ ఉంటానో ఫస్ట్ బైక్ కొంచెం వైబ్రేట్ అవటం స్టార్ట్ అవుతుంది, లేదా కొన్ని బైక్స్ జర్కులు ఇస్తుంది. మన బైక్ ఎప్పుడైతే మూవ్ అవటం స్టార్ట్ అవుతుందో దాన్ని ఫ్రిక్షన్ జోన్ అంటాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ మినిమం ఆర్పిఎం బైక్ నడవటానికి. అండ్ దాంతోపాటు థ్రాటల్ ఫ్రీ ప్లే చూసుకోండి, ఫ్రీ ప్లే ఎంత ఉంది. ఈ ఫ్రీ ప్లే అయిన తర్వాత ఒక 1-2% థ్రాటల్ ఇవ్వటం ఇంపార్టెంట్. ఈ 2% థ్రాటల్ అండ్ ఫ్రిక్షన్ జోన్, ఈ 2 కనుక మెయింటైన్ చేస్తారంటే యువర్ బైక్ విల్ నాట్ స్టాల్, స్మూత్గా వెళ్ళిపోతుంది. నా బైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 kmph లోపలనే ఉంది స్పీడ్, అయినా స్మూత్గా నడుస్తుంది, నో జర్క్. క్లచ్, ఫ్రిక్షన్ జోన్ అండ్ 2% థ్రాటల్. ఇది కనుక మీకు హెల్ప్ అయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.